ఓం శ్రీమాత్రే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో హయగ్రీవాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో మనకి ఆగస్టు 23వ తేదీన శ్రావణ అమావాస్య, ఇది శనివారం రోజున రావటం, అలాగే మఖా నక్షత్రము అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి నక్షత్రము మఖా నక్షత్రం. మరి అలాగే వారానికి అధిపతి శని. ఈ శని కూడా మరి మనకి పితృదేవతలకి సంబంధించినటువంటి తిథి అమావాస్య. మనకి కర్మ విమోచనాన్ని ఇచ్చేవాడు, కర్మల్ని అనుభవింపజేసేవాడు శని. మరి కర్మల్ని అనుభవిస్తేనే కదా మనకి మోక్షము కలిగేది. కాబట్టి అనుకోవద్దు, కానీ మోక్షానికి ఒక రకంగా ఇండైరెక్ట్గా మనకి సహకరించేవాడు శని భగవానుడు. మోక్షం రావాలంటే పరిపూర్ణమైన కర్మలన్నీ అనుభవించాల్సిందే. కాబట్టి ఆయనకి ప్రతి క్షణము మనం దాసోహమే శని భగవంతుడికి. మరి అలాంటిది శ్రావణ అమావాస్య శనివారము మఖా నక్షత్రము రావటం చాలా చాలా విశేషప్రదమైనటువంటిది. ఎవరైతే అమావాస్య రోజున జన్మించి ఉంటారో, ఎవరైతే శనివారం రోజున జన్మించి ఉంటారో, ఎవరైతే శని నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలలో జన్మించి ఉంటారో, అలాగే మఖా నక్షత్రము, కేతు నక్షత్రము. కేతువుకి 3 నక్షత్రాలు ఉంటాయి. వాటిల్లో అశ్విని నక్షత్రము, మఖా నక్షత్రము, అట్లాగే మూలా నక్షత్రము. వీటిల్లో ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఈ రోజున పరమేశ్వరుడికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయించుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి దోషాలు విముక్తి కలిగి పుణ్య ఫలితాలు కలుగుతాయి. అట్లాగే శని భగవంతుడికి నవగ్రహాలయంలో చక్కగా 19 ఒత్తులు కింద ఒక విస్తరాకులో ఉప్పు వేసి, ఆ యొక్క ఉప్పు పైన ఒక ప్రమిదిని, నల్ల ప్రమిదిని పెట్టి దాంట్లో ఒత్తులు 19 వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన పశ్చిమానికి వెలుగుతూ ఉండాలి. స్వామివారి పశ్చిమానికి తిరిగి ఉంటాడు కాబట్టి దీపారాధనలో కూడా అంటే మొత్తం వస్తే 19 వస్తే ఒకటిగా చేయాలి. గాలి వస్తుంది, అక్కడ సెక్యూర్ లేదు అనుకున్నప్పుడు 19 ఒత్తులను కలిపి ఒక్క ఒత్తిగా చేసి పశ్చిమానికి గనక చేసినట్లయితే 19 ప్రదక్షిణాలు ఓం శం శనయే నమః, లేదా ఓం శనైశ్చరాయ నమః, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ యొక్క స్తోత్రాన్ని చదువుతూ చక్కగా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి. అట్లాగే ఇది అయిపోయిన తర్వాత హనుమంతుల వారు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హనుమంతుల వారికి కూడా ప్రదక్షిణాలు చేసి ఇంత బెల్లము, అరటి పండ్లు ఆయన దగ్గర ఒక తమలపాకేసి పెట్టి ఆయనకి ఆరగింపు చేయండి. అట్లాగే నువ్వుల ఉండలు చక్కగా శనీశ్వరుడికి నివేదన చేసి, బెల్లంతో చేసిన నువ్వుండలు చేసి ఒకటి స్వామివారి దగ్గర పెట్టి అందరికీ కూడా చక్కగా పంచివేయండి. అది మీరు 18 మంది 19 మందికి పంచుకుంటారా, 8 మందికి ఇస్తారా అనేది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు బేరీజు వేసుకోండి. ఈ విధంగా శని భగవంతుడికి చక్కగా ఆరగింపు చేసి అందరికీ ప్రసాదం చేయండి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది పరమశివుడికి కంపల్సరీ నువ్వుల నూనెతో అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి. దీనివలన శని దోషాలు, నక్షత్ర దోషము అంటే ఈ ఇందాక చెప్పిన నక్షత్ర దోషాలు, అమావాస్య రోజున జన్మించిన వారి యొక్క దోషాలు, ఏలినాటి శని దోషాలు, అష్టమ అర్ధాష్టమ శని దోషాలు, ఆకస్మికంగా కలిగేటటువంటి ప్రమాద దోషాలు, కాళ్ళు విరగటం, ఎముకలు విరగటం, మోకాళ్ళలో నొప్పులు, లేకపోతే జారి పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళకి, ఎక్కువగా పడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా, వాళ్ళందరికీ
అట్లాగే ఎన్నో రకాలైనటువంటి నరములకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి ఇలా చేయడం వలన కొంత ఊరట లభిస్తుంది. ఆ రోజు యొక్క విశేషత్వం వలన శ్రావణ మాసం కూడా లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. అది మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా అమ్మవారి లక్ష్మీ సహస్రనామం చేసుకోండి. శ్రావణ మాసం అమావాస్య కాబట్టి ఆ యొక్క విష్ణు సహస్రనామాన్ని లక్ష్మీ సహస్రనామాన్ని కనుక నామపూర్వకంగా చేసుకున్నట్లయితే ఆ యొక్క అనుభవం చాలా గొప్పగా ఉంటుంది మీ ఇంట్లో. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య శనివారం మఖా నక్షత్రం రోజున విశేషంగా ఎవరికైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శని దోషాలు నడుస్తున్నాయో, అట్లాగే ఇందాక చెప్పిన విధంగా ఆ నక్షత్రాల వారు, శని నక్షత్రాల వారు, కేతు నక్షత్రాల వారు, మఖా నక్షత్రం వారు, వివాహాలు ఆటంకంగా ఉన్నవాళ్ళు, అంటే ఓ పట్టాన తెమలవు, పునర్భూ దోషము అంటారు. ఈ పునర్భూ దోషం అంటే చంద్రుడు శని కలిసి ఉండటము, ఒకరినొకరు చూడబడటము, ఒకరింట్లో ఒకరు పరివర్తన ఉండటము, అంటే శశిమంగళ యోగం అనే శనిచంద్ర యోగం అనేది ఒకటి ఉన్నప్పటికీ ఈ విధంగా ఉన్నటువంటివి, అంటే శని నక్షత్రంలో చంద్రుడు, చంద్ర నక్షత్రంలో శని ఉన్నా ఏ విధంగా శని చంద్రులకి తమ యొక్క జాతకాలలో లింక్ ఉన్నా కూడా, సంబంధం ఉన్నా, వాళ్ళందరికీ ప్రతి కార్యక్రమము ఆలస్యం అవటం, 1-4 సార్లు అది పోస్ట్ పోన్ అవ్వటము, మానసిక నిర్వేదన, మానసిక చింతిత వ్యధ, మనస్సులో రకరకాల వికార భావాలు, ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఫాస్ట్గా మనసు వాళ్ళు చేద్దామనుకున్నా పూర్తి ఎగైనిస్ట్గా ఆలస్యంగా జరగటం, దాని వలన జరిగేటువంటి డిసప్పాయింట్మెంట్స్ వలన, అట్లాగే తల్లి యొక్క అనారోగ్య బాధలు, అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వివాహపరంగా సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళు, వివాహం ఎంత కాలమైనా వివాహం కాని వాళ్ళు జాతకరీత్యా కంపల్సరీ వీళ్ళకి శనిచంద్రుడి యొక్క దోషం ఉంటుంది, జాతకంలో చూపించుకుంటే తెలుస్తుంది. అట్లాగే సంతానం బాగా ఆలస్యం అవుతుంది. శని దృష్టి పడితే కనుక సంతాన స్థానంలో శని ఉన్న సంతాన స్థానాన్ని, ఇంకా కొన్ని స్థానాలని శని చూస్తున్న జాతకంలో, ఒరిజినల్ జాతకంలో కంపల్సరీ ఆలస్యాలు అవ్వటం, ఓ పట్టాన తెమలకపోవటం, ఇంకా రకరకాల వేధలు ఈ శని వలన కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి శని అమావాస్య రావటం చాలా విశేషప్రదం. ఇవన్నీ మనకి బోనస్ లాంటివి. ఇది దోషభూయుక్తమైంది కాబట్టి ఎవరైనా మీరు కనుక వచ్చి, అంటే సంతానం గురించి కానీ, వివాహం గురించి కానీ, లేదా ఏదైనా ముఖ్యంగా కొన్ని కోర్టు సమస్యలు ఓ పట్టాన తెమలో వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కంపల్సరీ వీలుంటే నన్ను సంప్రదించి మన పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క శనిగ్రహ పాశుపత హోమము, అట్లాగే నవగ్రహ నక్షత్ర హోమము జరుగుతుంది. చివరిలో లక్ష్మీదేవి యొక్క శ్రీసూక్త హోమం కూడా జరుగుతుంది. ఉన్నంతలో ఈ యొక్క హోమం జరుగుతుంది. కాబట్టి ఈ వారం రోజుల్లో ఎవరైనా కనుక నన్ను సంప్రదించినట్లయితే, ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కనుక అవసరం ఉంటే తప్పనిసరిగా కేటాయించి ఒక 3 గంటలు ఆ హోమంలో కూర్చునే అవకాశం తీసుకోండి. ఒకవేళ దూరంగా ఉండి వేరే ఎనదర్ స్టేట్స్ కానీ, వేరే రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఉన్న వాళ్ళు రాలేకపోయినట్లయితే వారు నాతో సంప్రదిస్తే, మీ గోత్రనామాదులు ఇస్తే వీడియో ద్వారా మీరు దాన్ని చక్కగా చూడవచ్చు. ఆ ప్రసాదం కూడా మీకు అందుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సాధ్యమైనంత వరకు ఎవరూ దుర్వినియోగం చేసుకోకండి. ఎవరైనా అవకాశం ఉంటే ఉజ్జయిని మహంకాళేశ్వరుడి గుడికి వెళ్తే కనుక శని అమావాస్య రోజున ఈ జీవితంలో వాళ్ళు ఎన్నో జన్మల యొక్క కర్మ భ్రష్టత్వాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారని ఎవరో కాశీలో ఒకానొకప్పుడు ఒక మహాయోగి చెప్పాడు నాకు, ఒక 15 ఏళ్ల క్రితం. కాబట్టి ఆ అవకాశం అందరికీ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఉజ్జయిని మహంకాళేశ్వరుని మనసులో తలుచుకోండి ఆ రోజున. అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నపూర్వకంగా సంప్రదించండి. తప్పకుండా మీకు కూడా ఆ యొక్క అనుగ్రహం, శని అనుగ్రహం రుద్రుడి ద్వారా కలుగుతుందని గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఓం శం శనేశ్వరాయ నమః. ధనస్సు రాశి. మరి ధనస్సు రాశి వారికి దాదాపుగా 5 నెలల బట్టి అర్ధాష్టమ శనిగ్రహ బాధలు అంతా ఇంత లేవు. మొన్నేదో ఆయన వక్రించాడు, ఒక 4 నెలల పాటు కొంచెం ఎడతెరిపి అన్నట్టుగా ఉంటుంది. బాగా వర్షం పడుతూ ఏదో మధ్యలో ఆ వర్షం యొక్క ప్రభావం తగ్గినట్టుగా మాత్రమే ధనుస్సు రాశి వారికి ఉంటుంది. ఈ టైంలోనే కొన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళు అనుకున్న సంకల్పం సిద్ధించడానికి చిన్న వెసులుబాటు అని మనం అనుకోవచ్చు.
కానీ అర్ధాష్టమ శని ప్రాబల్యం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన వెనక్కి రాడుగా, అలాగే ఉంటాడు. కాకపోతే ఆయన మన యొక్క సూర్యుడికి కొంచెం దూరంగా ఉంటాడు కాబట్టి ఆ నడిచేటటువంటి సందర్భంలో ఆయన దూరంగా వెళ్తాడు కాబట్టి తగ్గినట్టుగా ఉంటుంది ఆయన యొక్క ఫోర్సు. ఆయన అదే వైశాల్యంతో ఉంటాడు, అదే పద్ధతిలో తిరుగుతాడు, ఆయన కక్షలోనే తిరుగుతాడు. కాబట్టి అర్ధాష్టమ శని దోషం ఎక్కడికి పోదు. అంటే ముఖ్యంగా జల సంబంధితమైనటువంటి కొన్ని గండాలు వీరిని ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలలో అలసత్వము, ఆలస్యము, మనోవికారాలు ఎక్కువగా ఉంటాయి. ఓ పట్టాన ఉద్యోగం దొరకదు చాలామంది ధనుస్సు రాశి వారికి. ప్రయత్నాలు చాలా చేస్తారు, దానికోసం తిరుగుతూనే ఉంటారు ఓ పట్టాన కాళ్ళు అరిగేలాగా. అవసరమైతే తెలిసిన వాళ్ళ యొక్క బండ్లు కూడా తీసుకుని ఆ బండ్ల మీద తిరుగుతుంటే అసలే దౌర్భాగ్యం అనుకుంటే అష్ట దౌర్భాగ్యం అన్నట్టుగా ఆ బండి పాడైతే ఆ బండికి తగ్గ డబ్బులు కూడా వీళ్ళే ఇవ్వాలి. పెట్రోల్ కొట్టిస్తే ఆ పెట్రోలు మంచి చోట కాకుండా ఎక్కడో బండి ఆగిపోతుంది. వీళ్ళు ప్రయత్నానికి వెళ్తూ ఉంటారు, ఉద్యోగ ప్రయత్నమో ఏదో కార్య ప్రయత్నమో వెళ్తారు. కర్మ ఎట్లా ఉంటుందంటే అక్కడ ఆగిపోతే మరి రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లోనే మనకి డీజిల్ పెట్రోలు రకరకాలుగా అమ్ముతున్నారు, మోసాలు జరుగుతున్నాయి. మరి రోడ్డు మీద పాపం బాటిల్స్లో పెట్టుకొని దాని మీద ఒక 11 రూపాయలు మిగులుతాయి, 15 రూపాయలు మిగులుతాయి అనుకున్నాం. ఎంతవరకు నమ్ముతాం? దాంట్లో కిరోసిన్ కలపచ్చు, ఏదైనా కలపచ్చు. మరి అక్కడ పోయించుకుంటాడు, ఆ బండి కాస్త మటాష్ అవుతుంది, ఇబ్బందులు పడతారు. అట్లా ఆర్థికపరమైనటువంటి ధన నష్టము, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా అనుమానాలు, అంటే అవమానం పొందటం. ఇట్లా శని యొక్క దృష్టి వలన ముఖ్యంగా చేసే వృత్తిలో మాత్రం బాగా ఇబ్బందులు ఉంటాయి, మార్పులు ఉంటాయి. లేకపోతే వృత్తిరీత్యా ప్రయాణాలు చేస్తూనే ఉండాలి. తల్లి యొక్క ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, వీరు ఏం చేయకపోయినా తల్లితో అనవసరమైనటువంటి విఘాతము కలగటం, మాటలు లేకపోవటం, సమస్యలు, అంటే సరైనటువంటి తల్లికి లేకపోతే గృహంలో సరైనటువంటి సమతుల్యత వ్యవస్థ లేకపోవటం, కోల్పోవటం. దాని ద్వారా మీరు ఏదున్నా సరే మానసికంగా బాధపడుతూ ఉంటారు. చెప్పుకుందామంటే ఓ బాధ, చెప్పుకోకపోతే ఒక బాధ. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి శని యొక్క అర్ధాష్టమ శనిగ్రహ దోషం వలన ముఖ్యంగా విద్యార్థులకి చదువుకుందామన్నా కూడా కొంతమందికి ధనపూర్వకంగా ధనం లభించకపోవటం, కుటుంబంలో వాళ్ళ తండ్రి కానీ ఎవరైనా తాత ముత్తాతలు కానీ ఆర్థికంగా సహకరిద్దామన్నా కూడా అది కూడా సహకారం సరైన సమయానికి దొరక్క ఎంతోమంది విద్యార్థులకి సరైనటువంటి విద్య అందకపోవటం. అట్లాగే ఆరోగ్యంలో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తులకు సంబంధించి లేకపోతే కొంత జలుబులు, వాతావరణం మారినప్పుడు జలుబులు, అనారోగ్యపరంగా వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి వీరికి వ్యక్తిగత పరీక్షలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ప్రయాణాల యందు జాగ్రత్త, అట్లాగే ప్రయాణాల యందు కొంత అలసత్వము, ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అర్ధాష్టమ శని కాబట్టి ఈయన ఎవరినైతే ఏ భావాల్ని చూస్తారో, అంటే కొంతమంది గృహం కడుతూ ఆర్థికంగా కొంత డబ్బు తీసుకుంటారు, అప్పుల వాళ్ళు బాగా ఇబ్బందులు పెట్టడం. ఇట్లా అప్పుల పరమైనటువంటి సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, చదువుకునే వాళ్ళ సమస్యలు, ఇట్లా అర్ధాష్టమ శని ప్రాబల్యం ఉన్నటువంటి ధనుస్సు రాశి వారు కూడా ఈ ఆగస్టు 23వ తేదీన తప్పనిసరిగా ఈ హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. శనిగ్రహ పాశుపత రుద్రహోమం చాలా గొప్ప విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఉదయం పూట మాత్రం సంయోష కాలంలో పూజలు పునస్కారాలు తప్పకుండా చేయండి. మీకు తోచిన ఏదో ఒకటి దానం అనేటువంటిది దానం చేయండి, ధాన్యం. అప్పుడు ఉన్నంతలో కొంత మానసికంగా గృహంలో సౌఖ్యం కలుగుతుంది. లేకపోతే ఒకసారి తినే తిండికి కూడా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అక్కడ ఇక్కడ బయట తిని అనారోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడడానికి శని భగవానుడు పూర్తిగా వీరిని సహకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క ప్రతికూల భావనలు తగ్గటానికి, మీ యొక్క సంకల్పం తొందరగా సిద్ధించడానికి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు మాత్రం కంపల్సరీ తప్పకుండా చేయండి. ఓం శం శనైశ్చరాయ నమః. ఈ ఆగస్టు 23వ తేదీన శనివారం అమావాస్య మఖా నక్షత్రం రోజున వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్య రోజున ఎవరైతే ఈ హోమ కార్యక్రమానికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చి కూర్చొని లేకపోతే చూసి కార్యక్రమాన్ని చేస్తారో, లేదా ఎవరైనా సరే పరోక్షంగా గోత్రనామాదులు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారో, రాలేని వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఒక బ్రాహ్మణ్ణి అక్కడ కూర్చోబెట్టి ఎవరికైతే ఈ ఏలినాటి అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు, ఎవరికైతే ఇందాక నేను చెప్పినటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారో
అసలు ఎవరైనా సరేనండి, ఎవరైనా సరే దాన రూపకంగా కూడా ఏమేమి ఇవ్వాలి, ఇచ్చేటటువంటి ఒక బ్రాహ్మణి కూర్చోబెడతాను, చక్కగా సంకల్పం చెప్పి అక్కడే దానం కూడా ఇచ్చేసేసుకొని వెళ్ళిపోవచ్చు, శనిదానం. ఎందుకంటే ఈ శనిదానం ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు. అట్లాని గుళ్ళల్లో పూజారులు కొంతమంది వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తే ఆ పవర్స్ తగ్గుతాయి, వాళ్ళకి అర్చకత్వం చేసే వాళ్ళకి ఇవ్వకూడదు. అట్లాగే దానికంటూ ఒక నల్లటి బ్రాహ్మడు, లేకపోతే దానికి కేటాయించుకొని ఓపికగా ఉండి 60 ఏళ్ళు పైబడినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మడు కూర్చొని ఈ యొక్క దానాలు తీసుకునేటటువంటి వ్యక్తికి మీరు ఇచ్చినట్లయితే కనుక శని యొక్క దోషము తొందరగా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా నేను సంకల్పించుకున్నాను. కాబట్టి ఆగస్టు 22వ తేదీ శుక్రవారం, శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం లోపల ఎవరైతే నాకు గోత్రనామాదులు ఇస్తారో, దానం ఇచ్చేవాళ్ళు కూడా నాకు తెలియజేస్తే ఆ దానానికి సంబంధించిన సామాన్లు మీరు తెచ్చుకున్నా చాలా శుభప్రదం. లేదా తేలినటువంటి వాళ్ళకి నేను అన్నీ ఏర్పాటు చేస్తాను, అక్కడ మీరు హోమం అయిన తర్వాత లేకపోతే హోమానికి ముందు ఒక సమయం కేటాయించుకొని ఆ సమయంలో మీరు ఆ బ్రాహ్మడికి దానం ఇచ్చేసేసి చక్కగా అక్కడ ఆ హోమాన్ని చేసుకున్నట్లయితే కనుక చక్కటి ఫలితం కలుగుతుంది. ఈ శని అమావాస్య రోజున శనిదానం నల్ల నువ్వులు అవన్నీ ఉన్నాయి, నేను చెప్తాను, వాళ్ళందరూ అవి తెచ్చుకొని ఇవ్వచ్చు. లేదా అందుబాటులో వేరే ఊళ్ళో వాళ్ళు అక్కడ ఇచ్చుకోవాలనుకుంటే ఎవరైతే శనిదానాలు అదొక వృత్తిగా పెట్టుకొని చేస్తారో వారికి సంకల్పం చెప్పుకొని, మెయిన్ సంకల్పం చెప్పుకోవటంలోనే ఉంటుంది. కాబట్టి వచ్చే వాళ్ళకైతే నేను సంకల్పం చెప్పి ఇప్పిస్తాను ఆ సమయంలో. లేదా ఎవరైనా సరే రాలేనటువంటి వాళ్ళు, విదేశాల వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు నమ్మకం నా మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి అయినా సరే సంకల్పం చెప్పుకొని ఇక్కడ ఇవ్వచ్చు. ఎందుకంటే శనిదానం తీసుకునే వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇవ్వవచ్చు. హోమం చేసుకునే వాళ్ళు ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వటానికి నేను ఒక మనిషిని కూడా ఏర్పాటు చేస్తాను, శనిదానం తీసుకునే వాళ్ళని. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఆ రోజున ఏకభుక్తం ఒక మధ్యాహ్నం పూట హోమం అయిన తర్వాత అయినా చేయండి, రాత్రికి కిందనే శయనించండి. తప్పకుండా రాత్రిపూట మాత్రం ప్రదోష కాలంలో రుద్రాభిషేకం చేయించుకోవడం విశేషం. లేదా శ్రావణ బహుళ అమావాస్య సాయంత్రం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చాలా పరమ ఉత్తమం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చక్కగా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి. ఆ చేసిన హోమ భస్మం చాలా చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఆ భస్మాన్ని ధరించవచ్చు. కాబట్టి ఈ యొక్క యోగాన్ని భోగంగా మార్చుకునే ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇది తక్కువ అమౌంట్లోనే అందరికీ అందుబాటులో ఉంటుంది. విడిగా హోమం చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఆ ప్రదేశం కూడా మనకి దొరకపోవచ్చు. కాబట్టి నా యొక్క పీఠంలో ఈ యొక్క విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కూడా తనివితీరా చేసుకోండి, వచ్చి చేసుకోవచ్చు. లేదా ఫోన్ ద్వారా వీడియో ద్వారా చూసి తరించి మానసికంగా వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని మానసిక శక్తిని పెంచుకోవడానికి శని భగవానుడు మనకిచ్చేటటువంటి శుభప్రదమైనటువంటి అవకాశంగా భావించండి. ఓం శం శనైశ్చరాయ నమః. పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.